ఒక ఫుడ్ డెలివరీ అతను ఫ్లాట్స్ ముందు ఉండే చెప్పులతో వేయడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు ఎన్నిసార్లు దొంగతనం చేశాడో తెలీదు. ఒక సీసీ కెమెరాకి అయితే దొరికేసింది. ఆ జొమాటో స్విగ్గీయో కరెక్ట్గా తెలీదు. సో తను ఏంటంటే డెలివరీ ఇచ్చేసి వచ్చేటప్పుడు ఏంటంటే ఏదైనా ఫ్లాట్ ముందు మంచి చెప్పులు ఉంటే అవి తీసుకెళ్ళిపోతున్నాడు. సీసీ కెమెరాలో చూసి దాన్ని వైరల్ చేశారు. చాలామంది అమ్మ చెప్పులు పట్టుకెళ్ళిపోవడం ఏంట్రా బాబు, అయ్యి బాబు చెప్పులు దుబ్బేస్తున్నాడా, మొన్న మన ఫ్లాట్ ముందు చెప్పులు లేవు, నేను కొంప తీసి మనకి ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వస్తున్నాడు, ఆడిగాని తీసుకెళ్ళిపోతున్నాడా, 4,000 5,000 పెట్టుకున్నాను రా షూ అని ఇలా రకరకాల కామెంట్లు, వందల మంది దాన్ని షేర్ చేసేసి ఈ మధ్యన ప్రతి దానికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒళ్ళోంచి కష్టపడలేకపోతున్నారు, అసలు దరిద్రంగా తయారైంది సొసైటీ, ఏమో చెప్పులు దొబ్బేయడం ఏంటి అసలనా ఛ అని చెప్పి ఎవరో నోటుకు వచ్చినట్టు వాళ్ళు వాగారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలంటే ఒక సర్టెన్ ఏదో రిజిస్ట్రేషన్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాడు, అది అడుగుతాడు, ఇది అడుగుతాడు, అన్నీ లైన్లో నుంచి ఉంటారు అక్కడ. ఏంటి డెలివరీ బాయ్స్ కోసం జాయిన్ అవ్వడానికి నేను చూశాను, లైన్లో నుంచుని వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో లైసెన్స్ టైప్దో ఏదో కోడో సంథింగ్ ఏదో ఇస్తారు, ఒక ఐడెంటిటీ, దానికోసం అది అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు జొమాటోగా ఆథరైజ్డ్ డెలివరీ బాయ్ అవుతావు. స్విగ్గీ కానీ జొమాటో కానీ జుండో ఏదైనా కావచ్చు. సో అన్ని కష్టాలు పడి ఒకడు జొమాటో బాయ్గా జాయిన్ అయ్యి ఫుడ్ డెలివరీలు ఇచ్చుకుంటూ బతికేవాడు చెప్పులు దొబ్బేశాడు. అంటే ఎందుకు దొబ్బేశాడు అంటే, ఇప్పుడు నువ్వు కొన్న 2,000 3,000 రూపాయల చెప్పులు తీసుకెళ్ళిపోయి ఎక్కడో అమ్మేస్తే ఆడి దాని నుంచి డబ్బులు సంపాదించేసుకొని కోట్లు గడించేసి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తాడా? లేదు, నువ్వు చూసింది ఒకే ఒక్క వీడియోలో చెప్పులు తీయడం, ఒకే ఒక్క ఫుటేజ్, ఆ ఫుటేజ్ని చూసి వందల వేల కామెంట్లు, వైరల్ అయిపోయాడు మనోడు ఇండియా మొత్తం. మీరు కూడా చూసే ఉంటారు, నాకు తెలిసి గురుగ్రామ్లో అని కొంతమంది అంటున్నారు, హైదరాబాద్లోనే జరిగిందని కొంతమంది అంటున్నారు, ఎక్కడ జరిగినా కూడా. సో నేనేం చెప్తున్నానంటే, ఆడు తీసుకున్న వస్తువు ఎలాంటిదైనా సరే ఆడు చేసింది తప్పు కాబట్టి దొంగ 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 అనేసి ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు. 1,000 రూపాయల చెప్పులు కొన్నోడు కూడా అమ్మ నా చెప్పులు కనిపించలేదు, మొత్తం మీద ఈ డెలివరీ బాయ్స్ వేసేస్తున్నారేమోరా అని. అసలు ఒక రోజులో ఒక 20 నుంచి 30 డెలివరీలు ఇస్తాడు, రోజు చెప్పులు దొబ్బేసి ఏం చేసుకుంటాడు? ఎవడు కొంటాడు సెకండ్ హ్యాండ్ చెప్పులు? నువ్వు కొంటావా? నువ్వు కొంటావా చెప్పు? ఏదో మంచి బ్రాండెడ్ ఉంది, ఎవడో వాడేసి ఉన్నాయి, సో ఎవడో తెచ్చి రే ఇది 10,000 రా, నేను 1,500కి ఇచ్చేస్తాను ఈ చెప్పులు, వాడేని ఒక 2 నెలలు అంటే నువ్వు కొనవు కదా. పక్కోడి చెప్పులు వేసుకుంటేనే దరిద్రం అని ఫీల్ అయ్యే మన సొసైటీలో ఎవడో డెలివరీ బాయ్ ఎందుకు తీసేశాడో ఏంటో పక్కన పెడితే ఒక చిన్న దొంగతనం చేశాడు. ఆ దొంగతనానికి ఎంతలా పోస్ట్ మార్టం జరిగిందంటే, ఒకడేమో ఇదంతా పెద్ద మాఫియా అని ఒకడు అంటాడు, ఒకడేమో ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది, కష్టపడి పనిచేయడం తెలియదు అంటాడు. సో వీళ్ళందరూ అవకాశం దొరికింది కాబట్టి ఆడి పరిస్థితిని ఆడుకోవడం మొదలుపెట్టారు. రేపొద్దున మనమన్నా అంతే, మన పరిస్థితి బాగోక ఎవరన్నా ఒక 2-3 డబ్బులు అడిగామనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు ఇబ్బందుల్లో ఉన్నాడు డబ్బులు అడుగుతున్నాడు అనుకోరు. ఎలా కన్వర్ట్ చేస్తారంటే దాన్ని, రే అయిపోయాడు క్లైమాక్స్కి వచ్చేసింది, ఎవరిని పడితే డబ్బులు అడుగుతున్నాడంటే అప్పులు పాలు అయిపోయాడంటే అప్పులు చేసేస్తున్నాడంటే ఇంకా నియర్ ఇంకా అయిపోయి పెట్టేస్తాడు వీడు. మనం చెప్పినా వినర్రా వీళ్ళు, జాగ్రత్తగా ఉండి అన్నీ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడరా అంటే వినరు. ఇప్పుడు చూడు, ఎవడైనా ఆడు ఫోన్ చేస్తారేమో అని భయపడిపోతున్నాడు, అయిపోయి డబ్బులు అడుగుతారేమో, రే నీ అమ్మ పాలనోడు ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడని ఆడు ఫోన్ ఎవడ ఎత్తట్లేదంటే అప్పులు పాలు అయిపోయాడు మొత్తం అని టామ్ చేసేస్తారు. కానీ అక్కడ నువ్వు అప్పు చేసేది దేనికి? నీకు ఒక ఎమర్జెన్సీ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఎక్కడో ఇరుక్కుపోయి ఉండొచ్చు, లేదంటే ఎవరినో నమ్మి మోసపోయి ఆ మోసాన్ని నుంచి బయటపడడానికి అయ్యి ఉండొచ్చు. రకరకాల రీజన్స్ నీకు ఉంటాయి. కానీ నువ్వు ఏం చేసినా సరే ఇక్కడ జనానికి ఏది కావాలో అదే తీసుకుంటారు, ఎలా కావలిస్తే అలాగే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం హెల్దీ పొజిషన్లో ఉన్నారు కాబట్టి, నువ్వు దరిద్రమైన పొజిషన్లో ఉంటావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను చీల్చి చెండాడి రోడ్డుకు లాగేస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఈ జొమాటో డెలివరీ బాయ్. మీరే చెప్పండి హానెస్ట్గా, అంతా కష్టపడి జొమాటో నుంచో స్విగ్గీ నుంచో దేని నుంచో లైసెన్స్ తెచ్చుకొని ఆ డెలివరీలు చేసుకుంటూ ఏదో ఒక చోట పొరపాటున ఎందుకు తీసాడో చెప్పులు తీసాడు, దానివల్ల మొత్తం జొమాటో బాయ్స్ డెలివరీ వాళ్ళు సేల్స్ బాయ్స్ అందరూ కూడా అయిపో మా ఇంటి దగ్గర చెప్పులు కనిపించట్లేదు, మా ఇంటి దగ్గర మొన్న మార్పు తడిగుడ్డ పెట్టుకునే కర్ర కనిపించట్లేదు, అమ్మని ఏమో ఒక బోన్సాయి ప్లాంట్ కొన్నాను ఒక 500 పెట్టాం మొక్క కనిపించట్లేదు, అన్ని దొంగతనాలు వాళ్ళ మీద తోసేస్తే ఎలా కుదురుతుంది? తోసేస్తారు. కానీ అదేంటి బ్రో అలా అంటావు, చిన్న దొంగతనం అంటావేంటి, రేపు పొద్దున్న ఇదే చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అవుద్దంటే, బేసిక్గా దొంగ అనేవాడు ఎవడో కూడా
ఏదో ఒక పని మీద వచ్చి దొంగతనం చేయడానికి ట్రై చేయడు. అందులోనే డెలివరీ బాయ్స్ అలా ట్రై చేయడు. అంటే మీరు చూసిన హిస్టరీలో ఇప్పుడు దాకా జరిగిన దొంగతనాల్లో ఫేక్ ఐడితో వస్తాడు తప్ప ఒరిజినల్ ఐడితో ఎవడు రాడు దొంగతనానికి. ఎందుకంటే ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఏదో చిన్న చెత్తకో జాబ్ కొట్టి ఒక ఇంటిని టార్గెట్ చేసి అక్కడ దొంగతనం చేయాలని ఎవడో ఉండదు. జొమాటో షర్ట్ వేసుకుని వచ్చేస్తాడు డైరెక్ట్. కానీ ఇక్కడ దొంగతనం ఆ చెప్పులు తీసిన అతను ఎవడైతే ఉన్నాడో తను ఆథరైజ్డ్ జొమాటో డెలివరీ, అదే స్విగ్గీ అనుకుంటా, స్విగ్గీ డెలివరీ బాయ్ అనుకుంటా. సో ఎవడైతే అన్నాయి ఒక ఆథరైజ్డ్ డెలివరీ బాయ్ తను. సో ఆడు నీ చెప్పుల కోసం పని కట్టుకుని ఆ పని చూసుకుని ఆ పనిలో జాయిన్ అయ్యి కొన్ని రోజులు పని చేసుకుని ఇప్పుడు నీ చెప్పులు దొబ్బేయడానికి వచ్చాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అసలు మనం అక్కడ ఏం చేసామనేది లెక్కలోకి రాదు. ఏం చూసారు, ఏం విన్నారో, ఎవడో ఏదో చెప్పాడు, దీని మీద మాత్రమే మనల్ని డిసైడ్ చేసేస్తారు. అందుకని ఎంత జాగ్రత్తగా బ్రతుకుతున్నాం అన్నది కాదు, మనం ఎవడి మీద డిపెండ్ అవ్వకుండా, మనం అసలు ఎవడి ఫోకస్ లేకుండా ఎవరిని పట్టించుకోకుండా బ్రతుకుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి చాలా లింక్ ఉంది. నేనేమి ఆసామాషిగా దాన్ని ఎక్కడో జరిగింది తీసుకొచ్చి మీకు చెప్పట్లా. నేను ఒక సిచ్యువేషన్ చూసా. బేసిక్గా ఒక అబ్బాయి ఉన్నాడు, తను చాలా మంచోడు, క్యారెక్టర్ పరంగా మీకు ఇచ్చిన మాట తప్పడు, ఎవరికైనా హెల్ప్ కావాల్స్తే హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఎవరికైనా కష్టం వచ్చిందంటే అక్కడికి వెళ్ళి రే ఇలా కాదు ఇలాగైనా సలహాలు ఇచ్చే మనిషి. అందరూ వాడు బాగున్నప్పుడు అమ్మ మనోడు అంటే అదిరిపోతాడు, అసలు చాలా కరెక్ట్గా ఉంటాడు, గొప్పోడు, అది ఇది ఆటూట్ అన్నారు. కట్ చేస్తే ఆడు ఒక 2 years నుంచి చాలా వర్స్ట్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. ఆడు కావాలని చేసుకోలేదు, ఆడి దరిద్రం బాగోక ఫినాన్షియల్గా లాస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఇంకెలా అంటే 2 worst సిచ్యువేషన్లో ఉన్నాడు. ఉంటే అప్పుడు దాకరే మంచోడు మనోడు ధర్మరాజు మాట చెప్తే అసలు దాటడో అది ఇది అన్న వాళ్ళు ఎవడో కూడా చుట్టుపక్కల కనిపించడం మానేశారు. ఏ అంటే ఆడి పరిస్థితి బాగాలేదు, ఆడితో మాట్లాడితే ఆడికి ఫోన్ చేస్తే ఆడికి కనిపిస్తే డబ్బులు అడుగుతాడు, లేదంటే ఏదైనా సాయం అడుగుతాడు, లేదంటే ఏదైనా అడ్జస్ట్మెంట్ అడుగుతాడని చెప్పి ఎవ్వడో కనిపించలేదు అసలు. సో ఇన్ని రోజులు మంచోడు గొప్పోడు, నీ అమ్మ అడగగానే సాయం చేస్తాడు, బాగా చూసుకుంటాడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు కొంచెం తోడుగా ఉంటాడు అనుకునే మనిషి సడన్గా ఆడి పరిస్థితి బాగుపోయేసరికి ఆడు ఎవడో తెలియదు అన్నట్టు, ఆడేదో మన దగ్గర ఏదో లాగేసుకుంటున్నట్టు ఆడికి కనిపించకుండా పారిపోయారు చుట్టూరు. నిజంగా ఎవడో కనిపించలా. అంటే ఇప్పుడు ఆడి పరిస్థితి వల్ల, ఆడి కేవలం ఇప్పుడున్న పరిస్థితి వల్ల మాత్రమే ఆడి జనానికి దూరం అయిపోయాడు. అంతేగాని ఆడి క్యారెక్టర్ మంచిదని వీళ్ళందరూ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ సర్టిఫై చేశారు, ఆడి మంచోడని సర్టిఫై చేశారు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు తోడుంటాడని సర్టిఫై చేశారు. కానీ ఆడి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆడిని విసిరేశారు దూరంగా. సో ఇప్పుడు జొమాటో ఆడి పరిస్థితి అంటే ఆడు ఏ సిచ్యువేషన్లో ఉండి దొంగతనం చేశాడు, ఎందుకు దొంగతనం చేశాడో తెలియదు. కానీ తను దొంగతనం చేసింది ఆఫ్టర్ ఆల్ చెప్పులు. ఏ కొంపల్లోని చైన్లు లాగేలేదు, ఏ కొంపల్లోని విలువైన వస్తువులు పట్టుకెళ్ళిపోలేదు, ఎవరిని కిడ్నాప్ చేసేసి ఏది డిమాండ్ చేయలేదు. ఎందుకంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు, తను దొంగ కాదంట. సో ఏదో పరిస్థితి బాగోకో, లేదంటే అక్కడ ఉండే ఆ బ్రాండెడ్ చెప్పులు చూసో కక్కుర్తి పడ్డాడు, ఏదైనా కానీ ఆ చేసిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల తను ఇన్ని రోజులు కష్టపడి రోజుకి 600, 700, 1000 రూపాయలు తెచ్చుకునేవాడు టక్కమని ఆల్ ఇండియా వైడ్ ఓవర్ నైట్ దొంగ అయిపోయాడు. ఇక్కడ మనకి అప్పులు చేసేసి విదేశాలు పారిపోయినోడిని మనం పట్టించుకోం. లేదు మన ఊళ్ళోనే తీసుకున్నాం డబ్బులు అప్పు ఏంటిప్పుడు ఇస్తాను కంగారు ఏంటి అని ఐపీ పెట్టేసినోడిని మనం నలుగురు కూర్చుని మాట్లాడుకోం. కానీ ఎక్కడైనా ఒక వీక్ ఫెలో, వెనకాల సపోర్ట్ లేనోడు, వెనకాల స్ట్రెంగ్త్ లేనోడు, పలుకుబడి లేనోడు కానీ మన నోట్లో పడ్డాడంటే దాని అమ్మ జీవితం తుక్కు చేసి చింపి విస్తర చేసి రోడ్ మీద పెట్టేస్తాం. ఎందుకంటే ఆడి గురించి మాట్లాడుకుంటే ఆడి వెనకాల వచ్చేవాడు ఎవడో ఉండడు, ఆడి గురించి ఏమన్నా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడు ఏం పేకలేడు, ఆడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆడు లిటరల్గా చెప్పాలంటే ఆడి కోసం ఎవడో కొట్లాటకు కూడా రాడు. అలాంటి మనం మాట్లాడేసుకుంటాం, మనదేం పోయింది, మనం ఎవడో ఏమన్నా కదా, ఫ్రీ కదా, మనకి ఎంటర్టైన్మెంట్ కదా. ఆ వీడియో 1000 షేర్లు అయింది. నేను ఆ వీడియో పెడదాం అనుకున్నాను కానీ నాకు ఇష్టం లేదు ఆ వీడియో పెట్టడం, లేదంటే చూపిద్దాను మీకు, అది వైరల్ అవుతుంది. డెలివరీ బాయ్ చెప్పులు దొబ్బేసిన వీడియో వైరల్ చేశారు, పని పాట లేకుండా వైరల్ చేశారు దాన్ని. ఆ థంబ్నెయిల్లో అందుకే ఓన్లీ ఫోటో మార్కేసి ఎందుకు పెట్టానంటే ఆ పెయిన్ తెలుస్తుందని పెట్టాను. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది కాదు, నువ్వు ఏదన్నా చేసుకో, నువ్వు బాగున్నప్పుడు బాగున్నావు అంటారు, లేనప్పుడు అసలు నీ దరిదాపులు ఎవడో కనిపించడం. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే మనకి నచ్చింది, మన కష్టానికి తగ్గదే, మన దారిలో మనం వెళ్ళిపోవాలంతే. ఇవి ఎప్పుడో ఎవడో ఏదో అనుకుంటాడో అని నువ్వు ఆగిపోయావు అనుకో, ఖచ్చితంగా అనుకుంటారు.
ఎప్పుడు అనుకుంటారో తెలుసా? నీ పరిస్థితి బాగాలేనప్పుడు అనుకుంటారు. నీ పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు ఒక కోట్ల బిజినెస్ చేస్తున్నావు, నువ్వు ఒక బ్యాంక్కి ఒక 2 కోట్లు ఎగ్గొట్టేసావు అనుకో, నిన్ను పల్లెత్తి మాట కూడా అండు నీ ఊళ్ళో ఉన్నాడు. ఎందుకంటే నీ దగ్గర 100 కోట్లు ఉంది, నువ్వు ఎగ్గొట్టింది 2 కోట్లే. ఆల్రెడీ నీ మీద కేసు నడుస్తుంది, నీకేం ఫరక్ పడదు, నువ్వు బెయిల్ మీద బయట తిరుగుతున్నావు. నీ దగ్గర ఇంకా 98 కోట్ల ఆస్తుంది, దాంట్లో 1 కోటి పెట్టాడంటే నిన్ను తొక్కేస్తాడు పాతాళంలోకి. అందుకని నీకు భయం. అలా జీబలిసిన నువ్వేమనవు. ఇలాంటి పొరపాటున జరిగిందో లేదంటే ఆడి పరిస్థితి బాగోకు జరిగినోడి మీద పడిపోతావు. ఎందుకంటే ఆడి వెనకాల ఎవడు లేడు కదా. ఆడికి మంచితనం లేదంటే ఒంటరితనం అని ఒక దరిద్రమైన బ్యాక్గ్రౌండ్ తప్ప ఇంకేం లేవు ఆడికి. అందుకని ఆడు మేము పడిపోతాం. మన ఫ్రెండ్స్లోనే ఉంటారు, ఎవరిదాకా ఎందుకు. ఎవడైనా ఒకడు బాగోపోయేసరికి పాపం అంటారు తప్ప ఆడిని ఎలా పైకి తీసుకురావాలి, ఏం చేద్దాము అని కూర్చుని మాట్లాడుకునే రోజులు దొబ్బిని. చెప్తున్నాను కదా. అందుకనే ఒక్కటే బ్లైండ్గా గుర్తుపెట్టేసుకో. నువ్వు ఒకవేళ తప్పు చేసిన అవతలోడు దాన్ని వేలెత్తి చూపించనంత స్టేజ్కి నువ్వు వెళ్ళిపోవాలి. ఇది మరీ దాన్ని ఏమంటారో రా అండ్ రస్టిక్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా. నువ్వు గట్టిగా సక్సెస్లో ఉన్నప్పుడు కానీ, గట్టిగా సంపాదించినప్పుడు కానీ, నువ్వు నిజంగా ఒక నలుగురు ముందు తప్పు చేసినా కూడా వాళ్ళు తప్పు అని చెప్పరు. వాళ్ళు మనసులో వాళ్ళు చెప్పుకుంటారేమో కానీ ఇలా చేసాడు ఏంటి అనుకుంటే పైకి చెప్పరు. ఎందుకంటే అక్కడ నువ్వు ఉండే పొజిషను పోయిస్తుంది వాళ్ళని. సో అలాంటి పొజిషన్లో ఉండాలి. అలాంటి పొజిషన్లో లేనప్పుడు ఖచ్చితంగా మన మీద రాళ్ళు, చెంబులు, చాట్లు, చీపుర్లు అన్నీ వేస్తారు. లోకువా. అలా లోకుగా ఉన్న రోజులు మనం ఏమీ చేయలేము, మూసుకుని కూర్చుని ఎవడేమన్నా సరే పడాల్సిందే. అందుకే దయచేసి ఈ ఇన్సిడెంట్తో నాకు చెప్పాలనిపించింది ఏంటంటే, మన పరిస్థితిని బట్టి మనల్ని జడ్జ్ చేస్తారు తప్ప నీ క్యారెక్టర్, నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావు అనే దాన్ని పట్టుకుని నిన్ను ఎవడో జడ్జ్ చేయడు. నువ్వు ఇప్పుడు దాకా చాలా బాగా చేసుకొచ్చావు నేను, కానీ ఇక్కడ ఏదో ఇబ్బంది వచ్చి చిన్న స్ట్రగుల్ జరిగిందనుకో, అదొక్కటే పట్టేసుకుంటారు. రే చూసావా ఇన్ని రోజులు నటించాడాడు, కరెక్ట్ విశ్వరూపం ఇప్పుడు బయటపడింది. ఎప్పుడో తెలిసాడు గురించి, అప్పుడెప్పుడు డౌట్ వచ్చిందని చూస్తే, కానీ మనం అందరినీ బ్యాడ్ చేయలేం కదా, అందుకని మనం పట్టించుకోలేదు. కానీ దొంగనా కొడుకాడు అంటారు. కానీ ఇన్ని రోజులు నువ్వు ఎంత చేసావు, ఎన్ని చేసావు, ఎలా ఉన్నావు, ఎలా ప్రవర్తించావు, ఎలా బ్రతికేవు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరికీ అవసరంలా, దొరికేసావు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను అందరూ మెచ్చుకున్నారు, నువ్వు అన్ని చోట్ల ప్లస్లో ఉన్నావు. సో నేను వీక్ చేసే పాయింట్ ఆడికి దొరకలా, ఇప్పుడు దొరికేసింది. చిన్నదే, చాలా చిన్నదే, ఆడేసుకుంటారు అంతే. ఆడేసుకుని రేప్ చేసి వదిలేస్తారు. నేను డైరెక్ట్ నడి రోడ్డు మీద నిలబెట్టేస్తారు. ఎంత ఇష్యూకి ఇంత ఎందుకు చెప్తున్నానంటే, అవకాశం దొరకనంత వరకే మన మీద క్లాప్స్ కొడతారు, మన చుట్టూ చప్పట్లు కొడతారు, మనల్ని పొగుడుతారు, లేదంటే మనల్ని ఎత్తుతారు, మోస్తారు. అవకాశం దొరికిందా అసలు నీ ముందు నుంచుని మాట్లాడడానికి అర్హత లేనివాడు కూడా, నిజంగా ఎదవ పనులు చేసేవాడు కూడా వచ్చి, ఒరే ఏంట్రా ఇది అసలు చూసుకోవాలి కదా, అసలు ఇలా చేస్తావు అనుకోలేదురా నేను అంటాడనమాట. ఎందుకంటే అది ఆ పొజిషన్లో, ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు, ఆడికి అవకాశం దొరికేసింది. ఇప్పుడే ఆడేసుకోవాలి నిన్ను. ఎందుకంటే రేపు ఎల్లుండో దొరకవు నువ్వు, ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉంటావు. ఒకసారి పొరపాటు జరిగిన తర్వాత ఆ పొరపాటును మళ్ళీ జరగనివ్వవు కాబట్టి, ఇప్పుడే అవకాశం కాబట్టి నిన్ను ఈడ్చి ఉప్పు పాత్ర వేసేస్తారు. అందుకని చెప్తున్నా, అవకాశం ఇవ్వకూడదు, ఎవరో మనల్ని ఫోకస్ చేయకూడదు, మనం జాగ్రత్తగా బ్రతకాలి, మనం ఇలాగే బ్రతకాలి అనేది పెట్టుకోకండి. కేవలం మనం ఎదగడం కోసం, మనం సక్సెస్ అవ్వడం కోసం, మనం సంపాదించుకోవడం కోసం మాత్రమే బ్రతకండి. దానికోసం మీరు ఏం చేస్తారో అనేది ఎవరి దగ్గరే లాక్కోకుండా, మనం ఎలా చేస్తే స్పీడ్గా ఎదగగలం అనేది మాత్రం ఒక ఒరిజినల్గా, ఒక మనిషిగా మనం మాట్లాడుకున్న దాని ప్రకారం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆడిని ఇన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే జాగ్రత్తగా బ్రతకాలి, బాబా ఆడు ఈడు చూస్తాడు, ఇప్పుడు పొరపాటుని ఏమన్నా పొరపాటు జరిగితే ఎవడో ఏదో అనేస్తాడంటే, పొరపాటు జరగకపోయినా అంటారు. ఊళ్ళో అప్పటిదాకా సాదాసీదాగా బ్రతుకుతున్నావు, హైదరాబాద్ వచ్చావు, ఏదో అట్టిపళ్ళు బండి పెట్టుకున్నావు, సూపర్ సక్సెస్ అయిపోయింది, ఇంకో 4 చోట్ల 4 బళ్ళు పెట్టి ఎవరినో పెట్టి అమ్మేస్తున్నావు రోజుకి 200 ఇచ్చి. సో నెలకి నీ సంపాదన 2 లక్షల నుంచి 3 లక్షలు అయిపోయింది అనుకో, ఏమంటారు తెలుసా, నువ్వు అట్టిపళ్ళు బండి పెట్టుకుని హ్యాపీగా అమ్ముకుంటున్నావు అని ఎప్పటిదాకా అంటారంటే, నీకు ఒక బండి మీద అమ్ముకుంటున్నప్పుడే అంటారు, అరే వెళ్ళి నేమో మొన్నదాకా వ్యవసాయం చేసేవాడు లాస్ వచ్చేసింది, హైదరాబాద్ వెళ్ళి అట్టిపళ్ళు బండి పెట్టుకున్నాడంట, నెలకు 15,000 మిగులుతున్నాయి, బాగా బ్రతుకుతున్నాడు రా అంటారు.
ఎప్పుడైతే నువ్వు మల్టిపుల్ ఏరియాల్లో కేపీహెచ్పిలో ఒకటి, నిజాంపేటలో ఒకటి, మియాపూర్లో ఒకటి, బాచుపల్లిలో ఒకటి, మల్లంపేటలో ఒకటి, హైటెక్ సిటీలో ఒకటి పెట్టి రోజు ఒక లారీ లోడ్ దింపేసుకుని అమ్మేసుకుని నెలకు 2-3 లక్షలు సంపాదిస్తున్నాం. ఏమంటారు తెలుసా? ఇది చేసి తట్టుకోలే ఎవరు అనుకుంటున్నావా? కాదు, మొత్తం మీద ఏదో చేస్తున్నాడు వీడు ఇల్లీగల్గా. ఉందా వీడు ఊళ్ళో కూడా ఎందుకు పాడైపోయాడు అనుకుంటున్నాం? అలాంటి చేసి అదొప్ప పనులు చేసి ఎవరికి తెలియకుండా చేసి కూడాడు నాశనం అయిపోయాడు. ఇక్కడ సిటీ వెళ్ళాడు. ఈసారి దొరికితే ఏముండదు, ఇంకా డైరెక్ట్ చర్లపల్లె. బాగుపడరు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు 2-3 లక్షలు సంపాదించాడు అంటే నెలకి, నిలబడుతుంది అది అని ఏడుస్తారు తప్ప, ఈడు ఏదో కష్టపడ్డాడు, ఒక బండి నుంచి మొదలుపెట్టి 4-5 బళ్ళు పెట్టుకున్నాడు, హ్యాపీగా చేసుకుంటున్నాడు, బాగుంది అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ మంది. వీళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో చేసేస్తున్నాడు. ఇప్పుడు జొమాటో పోయి దొంగతనం చేసినట్టు. ఇప్పుడు దాకా చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటారు, మా వాడు పలానా దాంట్లో చేస్తున్నాడు, స్విగ్గీలోని దేంట్లోనూ సంథింగ్, హ్యాపీ, చాలా బాగా చేసుకుంటున్నాడు, సూపర్ అసలు అని చెప్పుకుని ఉంటారు. ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో వాళ్ళ సర్కిల్లో మొత్తం, ఓహో వీడు మాట్లాడితే కొత్త చెప్పులు వేసుకొచ్చేవాడు, ఇదా సంగతే, ఇవన్నీ దొబ్బేసిన చెప్పులు అచ్చిచ్చి అంటారు. ఒకవేళ నిజంగా కష్టపడి కొనుక్కున్న చెప్పులైనా సరే అవి దొంగతనం చెప్పులు చేసిన లెక్కలోకి వెళ్ళిపోయినాయి. అంత వరస్ట్గా ఉంటుంది పరిస్థితి. అందుకని దయచేసి చెప్తున్నా, మనం ఎదగాలి అనే ఫోకస్ మాత్రమే పెట్టుకోండి. ఏం చేస్తే ఎవడేమనుకుంటాడు అనేది వదిలేయండి. మనం ఏం చేసినా సరే వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు, వాళ్ళకి నచ్చింది మాత్రమే అనుకుంటారు. ఇక నువ్వు అందరికీ నచ్చాలంటే దొబ్బదు. అందుకే చెప్తున్నాను కదా, నువ్వు 60 సంవత్సరాలు బ్రతికేవు, 60 సంవత్సరాలు బ్రతికి నువ్వు 59 సంవత్సరాలు బాగా బ్రతికి ఇంకో సంవత్సరంలో చచ్చిపోతున్నావు అనగా ఒక చిన్న తప్పు చేసినా సరే ఈ 59 వాషౌట్ అయిపోద్ది. నీ 11వ రోజు దినం భోజనాల దగ్గర కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, ఈ అమ్మ ఏదో పనులు చేస్తే ఇలాగే చేస్తారు అంటారంతే. ఇది కొంచెం కటువుగా ఉన్నా సరే పచ్చి నిజం. ఇది గుర్తుపెట్టుకుని బ్రతకగలిగితే అసలు మనం ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు, దేనికి బాధపడక్కర్లేదు. మన బ్రతుకు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మన జీవితం చూసుకుని మనమే మురిసిపోతాం అన్నమాట. అంత బాగుంటుంది.